హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పేయాత్ర న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది, అసలు వస్తుందా రాదా, లేకపోతే గ్రూప్ 4 ఎగ్జామ్ని మళ్ళీ కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే గ్రూప్ 1ని మళ్ళీ నిర్వహించబోతున్నారు. గ్రూప్ 1ని క్యాన్సిల్ చేసింది హైకోర్టు, మనకి ఈ విషయం తెలిసిందే. అయితే మరి గ్రూప్ 4 విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందా, లేదా గ్రూప్ 4లో యొక్క రిజల్ట్ అనేవి ఫలితాలు అనేవి తొందరలోనే వచ్చే వీలుందా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. అయితే నిజానికి గ్రూప్ 4 పరీక్ష యొక్క ఫలితాలు అనేవి ఈ ఎలక్షన్ కంటే ముందే రావాల్సి ఉండే. కాకపోతే టీఎస్పీఎస్సీ కానీ గత ప్రభుత్వం ఎందుకు లేట్ చేసిందో మనకైతే తెలియదు. మొత్తానికైతే ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో అయితే ఉంది. అయితే మరి గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చేటటువంటి బాధ్యత ఇప్పుడు ఎవరిపైన ఉంది అంటే టీఎస్పీఎస్సీ బోర్డు పైన ఈ బాధ్యత అనేది ఉంటుంది. అయితే టీఎస్పీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఉంటుంది. ఓకే, టీఎస్పీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రభుత్వం మారినంత మాత్రాన గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఆగాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. అయితే గ్రూప్ 4 పైన కూడా కొన్ని న్యాయ వివాదాలు అనేవి కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని కేసులు అనేవి ఇంతకంటే ముందైతే ఉండేవి. అయితే గ్రూప్ 4 రిజల్ట్ని ప్రభావితం చేసేటంతగా గ్రూప్ 4 పైన అంత పెద్ద కేసులు అనేవి లేవు. ఇప్పుడు గ్రూప్ అనేది అవుతుందో గ్రూప్ 1ని ఫస్ట్ టైము గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి రద్దు అవ్వడం జరిగింది. అయితే రెండవసారి కూడా గ్రూప్ 1 లోపల నిర్వహణ లోపాలు అనేవి చాలా క్లియర్గా ఉంది. కాబట్టి గౌరవ హైకోర్టు ఏమని చెప్పిందంటే గ్రూప్ 1ని రద్దు చేసి మళ్ళా నిర్వహించాలని చెప్పేసి చెప్పింది. కానీ గ్రూప్ 4 విషయంలో అటువంటి పెద్ద తప్పులు అనేవి గ్రూప్ 4 విషయంలో జరగలేదు. సో గ్రూప్ 4 యొక్క రిజల్ట్ అనేది వస్తుంది. అయితే గ్రూప్ 4 యొక్క రిజల్ట్ రావడానికి గల ఆటంకాలు ఏంటిది? మరి గ్రూప్ 4 రిజల్ట్ రావాలి కదా, గ్రూప్ 4కి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు గ్రూప్ 4 రిజల్ట్ రావాలి కదా అని చెప్పేసి అందరికి కూడా ఉంటుంది. అయితే మరి గ్రూప్ 4 రిజల్ట్ రాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది. అయితే ఆబ్వియస్లీగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని సంస్థల యొక్క చైర్మన్లు కానీ వాళ్ళు కానీ రాజీనామాలు చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కానీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క బదిలీలు కానీ, ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతిసారి జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అయితే టీఎస్పీఎస్సీ పైన కొన్ని ఆరోపణలు అనేవి ఉన్నాయి ఇంతకంటే ముందే. అయితే గత ప్రభుత్వం వీళ్ళ చేత రాజీనామాను చేయించలేకపోయింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు అదేవిధంగా సభ్యులు రాజీనామాను చేయడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క రాజీనామాను ఇంకా ఆమోదించలేదనుకోండి, అయితే వీళ్ళు రాజీనామా అయితే చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ను అదేవిధంగా సభ్యులను నియమిస్తూ కొత్త సభ్యుల నియామకం. సో టీఎస్పీఎస్సీలో కొత్త సభ్యుల నియామకం అయిన తర్వాత, అంటే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే గ్రూప్ 4 రిజల్ట్ అనేది వచ్చేదానికి అవకాశాలు అన్నవి ఎక్కువ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది జాబ్ క్యాలెండర్ అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అయితే ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త నోటిఫికేషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మిత్రులారా నేను చెప్పేది ఏంటిదంటే గ్రూప్ 4 రిజల్ట్ అనేది ఫిబ్రవరి కంటే ముందు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫిబ్రవరి నుండి కొత్త నోటిఫికేషన్లు అనేవి కొత్త ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ ద్వారా ఇస్తుంది. కాబట్టి సో ఫిబ్రవరి కంటే ముందే కొత్త టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త సభ్యుల నియామకం తర్వాతనే గ్రూప్ 4 రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంది. ఇది నాకున్నటువంటి సమాచారం. అదే ఇప్పుడున్నటువంటి ఈ సభ్యులు రాజీనామా తర్వాత కొత్త సభ్యుల నియామకం తర్వాత గ్రూప్ 4 రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త సభ్యుల నియామకం తర్వాతనే జాబ్ క్యాలెండర్ ద్వారా ఖాళీలను భర్తీ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఇంకో అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ఇది అయిపోయినటువంటి ప్రక్రియ, గ్రూప్ 4 అనేది ఆల్రెడీ జరిగిపోయినటువంటి ప్రక్రియ. కాబట్టి అలా కాకుండా డైరెక్ట్గా కూడా రిజల్ట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే కొత్త సభ్యుల నియామకం తర్వాత మాత్రం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జరిగేటటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి.